హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ అజీజ్ గారు రాసిన ఫకీరు పెళ్లి అనే కథ. పూర్వం కాబూల్ నగరంలో ఒక గజదొంగ ఉండేవాడు. వాడు దొంగతనాలు చేయడంలో ఘటికుడు. వాడు అనేక మంది ధనికుల ఇళ్లు దోచుకోవడమే కాక ఒకసారి సుల్తాన్ గారి కోటలో కూడా ప్రవేశించి దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు భటులకు దొరకకపోయేసరికి వాణ్ణి పట్టి ఇచ్చిన వాడికి గొప్ప బహుమతి ప్రకటించాడు సుల్తాన్. ఆ నగరంలో వజ్రాల వర్తకుడు ఒకడుండేవాడు. దొంగ ఇంకా అతని ఇంటికి రాలేదు. ఏదో ఒకరోజు వాడు వస్తాడని గ్రహించి చాలా మెలకువగా ఉంటున్నాడు. ఆయన రాత్రివేళ నిద్ర కూడా పోవడం లేదు. పగలే దుకాణంలో అప్పుడప్పుడు కునుకు తీస్తూ ఉన్నాడు. ఆయన ఊహించినట్టే గజదొంగ ఒక రాత్రి ఆయన ఇంట ప్రవేశించి పడకగది కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాడు. రాత్రి ఎంతో పొద్దుపోయినా వర్తకుడు అతని భార్య ఇంకా మేలుకునే ఉండి ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దొంగ వారి సంభాషణను చాలా శ్రద్ధగా విన్నాడు. ఇదిగో వింటున్నావా, మన అమ్మాయేమో ఫకీర్ వాణ్ణి తప్ప వేరే ఎవరిని చేసుకోనంటుంది. ధనవంతుడికి ఇచ్చి చేయడం నాకు ఇష్టం లేదు. మరి ఫకీర్లు పుణ్యాత్ములు, అలాంటి భర్తే కావాలని పిల్ల అంటుంది. దాని కోరిక నెరవేర్చడమే మంచిదని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు అన్నాడు వజ్రాల వర్తకుడు. తండ్రి కూతురు ఒకే నిశ్చయానికి వచ్చాక మధ్య నా ఉద్దేశం కూడా దేనికి? పిల్లను ఫకీర్కే ఇచ్చి చేయండి అంది అతని భార్య. అయితే రేపటి నుంచి మన వీధిలోకి ఎవరైనా ఫకీరు వస్తే మన అమ్మాయికి భర్తగా పనికి వస్తాడేమో చూడు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉంటాను. అమ్మాయి పెళ్లి త్వరలో చేసేయడం బాగుంటుంది అన్నాడు భర్త. ఆ మాట విన్న దొంగకు కళ్ళు మిలమిలా మెరిశాయి. తాను ఫకీరు వేషం వేసుకుని వాళ్లను సులభంగా మోసం చేయవచ్చని అనుకున్నాడు అతను. ఈ దెబ్బతో వర్తకుడి కూతురుతో పాటు వర్తకుడి ఆస్తి కూడా తనదే అవుతుందని వాడు సంబరపడ్డాడు. వాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు దొంగ ఫకీర్ వేషం ధరించి భక్తి పాటలు పాడుకుంటూ వజ్రాల వర్తకుడి ఇంటికేసి వచ్చాడు. వర్తకుడు తన నౌకర్లను పంపి వాణ్ణి లోపలికి ఆహ్వానించి గౌరవించి కూర్చోబెట్టి వాడికి ఎదురుగా కూర్చున్నాడు. ఇంతలో వర్తకుడి భార్య లోపల నుండి వ్యసనకర్ర పట్టుకొచ్చి దొంగకు విసురుతూ, ఆహా స్వామి, మీ దర్శన భాగ్యం వల్ల మా జన్మలు తరించాయి. మీరు దర్శించిన పుణ్యక్షేత్రాలను గురించి చెప్తే విని ఆనందిస్తాము అంది. అంతదాకా తన ఎత్తు పారిందని ఆనందిస్తున్న దొంగ ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాడు. వాడెన్నడూ ఏ పుణ్యక్షేత్రమూ చూడలేదు. అందుచేత వాడు చాకచక్యంతో ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం మొదలెట్టాడు. అంతలో ఒక రాజభటుడు వచ్చి వజ్రాల వర్తకుడితో, అయ్యా, మీ ఇంటికి ఎవరో గొప్ప ఫకీరు వచ్చారట. ఆ సంగతి సుల్తాన్ గారికి తెలిసి వెంటనే ఆయన్ని పిలుచుకురమ్మని మమ్మల్ని పంపారు అన్నాడు. భటుడి మాటలు విని దొంగ సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోయాడు. తాను లేచిన వేళ మంచిదని, అందుకే తనకంతా సవ్యంగా జరుగుతుందని అనుకున్నాడు. సుల్తానుకు ఫకీరులంటేనూ మహాపురుషులంటేనూ చాలా భక్తి. ఇవాళ తన అదృష్టం పండింది. సుల్తాన్ గారి సన్మానం తనకు లభిస్తుంది అనుకున్నాడు. వజ్రాల వర్తకుడు వాడితో, స్వామి, ముందు సుల్తాన్ వారి వద్దకు వెళ్ళండి, తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం అన్నాడు. దొంగ చిరునవ్వు నవ్వుతూ తన పెట్టుడు గడ్డం దూకుంటూ భటుల వెంట దర్బారుకు వెళ్ళాడు. సుల్తాను వాణ్ణి చూసి, దయచేయండి దయచేయండి, మా కారాగృహం మీకోసం ఎంతకాలంగానో ఎదురు చూస్తుంది అన్నాడు. భటులు వాడి గడ్డం లాగేసి సుల్తాన్ ఆజ్ఞాపించగా కారాగృహానికి తీసుకుపోయారు. తర్వాత వజ్రాల వర్తకుడు సుల్తాన్తో గడిచిన రాత్రి జరిగిందంతా చెప్పి తాను దొంగ తన ఇంటికి తప్పక వస్తాడని ఊహించి ముందుగా ఎలా కబురు చేసింది వివరించాడు. సుల్తాను వజ్రాల వర్తకుడి సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుని తాను ప్రకటించిన బహుమానాన్ని ఆయనకు ఇచ్చేశాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.